యుద్ధానికి రెడీ అయినట్టుగా కట్టర్స్ అయితే తీసేసుకున్నాను. కటింగ్ కట్టర్ అండ్ చుట్టూ కట్టర్ ఈ 2 లేనిదే మనం కట్టుతీగ మేకింగ్ అయితే చేయలేము. ఎప్పుడు రెగ్యులర్ గా కొత్తిమీర కట్టలు కట్ చేస్తూ ఉంటాను కదా, ఈసారి కట్టింగ్ అయిన కొత్తిమీరే ఉంది. సో చక్కగా 3mm సొరస్కి పర్ల్స్ ఎక్కిచ్చేసి పెట్టేసుకున్నాను. గోల్స్ చుట్టాను, కటింగ్ చేశాను, పర్ల్స్ అన్ని రెడీ అయిపోయి ఇప్పుడే మొదలైంది అస్సలు సిసలైన స్టోరీ. మన ఎమితిస్ట్ బీడ్స్ ని చక్కగా గ్రెడేషన్ లో అలైన్ చేసుకోవాలి. నీట్ గా అలైన్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ చంద్రహారం దగ్గర ఉంటుంది చూడండి, ఇక్కడ మనకి ఐ టెస్ట్ ఉంటది అనమాట. కళ్ళు ఎంత మంచిగా కనిపిస్తే అంత మంచిగా కట్ చేయగలము. ఎందుకంటే చాలా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి వీటికి. ఈ చంద్రహారాన్ని 3 అని కౌంటింగ్ ప్రకారం కౌంట్ చేసుకొని కట్ చేయాలి. చాలా కష్టపడుతూ ఒక్కొక్కటి కట్ చేశాను. వీడియో చాలా ఫాస్ట్ గా పెట్టడం వల్ల మీకు తొందరగా చేసినట్టు అనిపిస్తుంది, కానీ చాలా టైం పట్టింది. చంద్రహారం మొత్తం కట్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న స్వరోస్కి గుత్తులు ఉన్నాయి కదా, వీటిని ముందుగా 4 ఎక్కించుకోవాలి. దాని చంద్రహారం లింక్ అటాచ్ చేయాలి. మళ్ళీ 4 స్వరోస్కీలు ఎక్కించాలి. ఇప్పుడు చుట్టూ చుట్టేయాలి. చుట్టూ చుట్టేసి మళ్ళీ ఇంకో సైడ్ కూడా చంద్రహారం అటాచ్ చేసుకోవాలి. ఈ 2 అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఎమితిస్ట్ సేమ్ ప్రాసెస్ టిల్ ఎండింగ్ వరకు ఇచ్చాను. బ్యూటిఫుల్ రిజల్ట్ అయితే వచ్చింది. ఇంతకీ ఫైనల్ గా ఎలా ఉంది? నా యుద్ధం సక్సెస్ అయినట్టా కాదా? మీరే కామెంట్ చేయండి.